టీఆర్ఎస్ పేరు మీద 25 సంవత్సరాలైన పార్టీ టీఆర్ఎస్తో మనం మొదటిసారి 2014 నుంచి 10 సంవత్సరాలు మన గవర్నమెంట్ అనేకమైన సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రం పోతే ఉండదు, కరెంట్ ఉండదు, నీళ్లు ఉండవు అని చెప్పి అందరూ కూడా అనేక విధాలుగా విమర్శించారు. కానీ మన కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం మొదటి 5 సంవత్సరాల్లోనే అనేకమైన సంక్షేమ పథకాలు, ముఖ్యంగా రైతుల గురించి ఏ ప్రభుత్వం కూడా సరిగ్గా పట్టించుకోకపోయినా నేను వచ్చిన వెంటనే రైతుల యొక్క సంక్షేమ ప్రధానమైన ఉద్దేశంతో అనేకమైన కార్యక్రమాలు దాంట్లో ముఖ్యంగా రైతు బంధు, రైతు బీమా, అదేవిధంగా ధరణి పోర్టల్ తీసుకొని మొత్తం సాదా బైనామాలో కూడా అందరి భూములను కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది. మన దేశంలోనే ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకున్న వ్యక్తి ఎవరూ లేరు, ఏ ముఖ్యమంత్రి. అదేవిధంగా పంటల విషయంలో కూడా మొత్తం పండించిన పంట మొత్తాన్ని కూడా ప్రొక్యూర్మెంట్ గవర్నమెంట్ రేట్ ప్రకారం తీసుకోవటం జరిగింది. అన్నీ మార్చి చివరికల్లా మొదలుపెట్టేవారు. మార్చి మధ్యలో 15వ తారీఖు నుంచే ప్రొక్యూర్మెంట్ మొదలుపెట్టి వెంటనే ఎవరికీ నష్టం లేకుండా ప్రతి కింద కూడా మరి ప్రొక్యూర్మెంట్ చేసిన ఘనత మన కేసీఆర్ గారి చేసినప్పుడు. మరి ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత రైతుల పరిస్థితి ఏంటి, ఉద్యోగస్తుల పరిస్థితి ఏంటి, కూలీల పరిస్థితి ఏంటి, వాళ్ళు ఇచ్చిన హామీలు 420 హామీలు ఇచ్చారు. ఇదంతా ఎట్లుందంటే దొంగల దోపిడీలాగా 420 ప్రభుత్వంలాగా ఉంది. కాబట్టి ఏ ఒక్కటి కూడా ఇంతవరకు మొదలుపెట్టడం ఆంధ్ర సూరత్వం అనే పద్ధతిలో మొదలుపెట్టడం, కొద్దిమందికి ఇవ్వటం ఆపడం, మొదలుపెట్టడం, కొద్దిమందికి ఇవ్వటం ఆపడం. ఈ దొరగారు ఢిల్లీలోనే చెప్పారు, నేను కొన్ని పథకాలు ఇవ్వలేను అని. 2500 రూపాయలు మహిళలకు ఇచ్చేది నేను ఇవ్వలేను, అదేవిధంగా స్కూటీలు ఇవ్వలేను, తర్వాత నిరుద్యోగులకు వృత్తి ఇవ్వలేనని చెప్పి స్వయంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పారు. కాబట్టి అప్పటికి ఇప్పటికీ ఏమి తేడా ఉందో మనం ప్రజల్లో తిరిగితే తెలుస్తూ ఉంది. వాళ్ళే సర్వే చేపించారు, అధికార పార్టీ వాళ్ళే సర్వే చేపిస్తే 82% మైనస్ ఉన్నవాళ్ళు కేవలం 18% మాత్రమే వాళ్ళకి పట్టం జరిగింది. దీన్ని మనం ఆలోచిస్తే ఇంత తక్కువ టైంలో అధికారంలోకి వచ్చి 1 సంవత్సరంలోనే ఇంత దిగజారుడుతనానికి వచ్చిందంటే వాళ్ళ యొక్క ఫలితం ఏంటో మనం చూస్తూ ఉన్నాం. 3 మంత్రులు ఉన్నారు ఇక్కడ. 3 వర్షాలు కురిసినాయి చివరిలో మనకు పంట వచ్చిన టైంలో. కానీ ఒక్క మంత్రి కూడా ఒక్క తోటకు వెళ్ళి చూసిన దాఖలాలు. ఓడిపోయిన మన ఎమ్మెల్యే వెంకట వీరయ్య గారు మరి ఏ విధంగా ప్రతి ఒక్క సెంటర్స్ దగ్గరికి వెళ్ళి మరి వాళ్ళందరినీ సముదాయించి వెళ్ళటం జరిగింది. మనం ధర్నాలు కూడా చేయడం జరిగింది. అదే మన గవర్నమెంట్లో వెంకటయ్య గారు చేసిన పనితీరు 24 గంటలు రైతులకు అందుబాటులో ఉంటూ ఎప్పుడు ఎవరికి ఏ సెంటర్లో కష్టం వచ్చినా అది బస్తాలే కావచ్చు, లారీలే కావచ్చు, ప్రొక్యూర్మెంట్లో కావచ్చు, మిల్లుల విషయంలో కావచ్చు, వీటన్నిటి విషయంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని రాష్ట్రంలోనే అత్యధిక ధాన్యాన్ని కొనుగోలు చేసిన సెంటర్లు ఎక్కడ ఉన్నాయంటే మన సత్తుపల్లి నియోజకవర్గం. అదే కాకుండా మనకి సీఎం రిలీఫ్ ఫండ్స్ మొత్తం 119 నియోజకవర్గాల్లో హరీష్ రావు గారు ఈయన పోటీలో ఉన్నారు. ఈయన ఫస్ట్ ఆయన ఫస్ట్ అని పోటీలో. ఏ కార్యక్రమం ముఖ్యమంత్రి గారు ఇచ్చినా మన వెంకట వీరయ్య గారు వినూతనమైన రీతిలో చేశారు. మిగతా మామూలుగా సాధారణంగా చేస్తే ఇది వెంటనే సీఎం గారు ప్రతి ఎమ్మెల్యేకి పెట్టి ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేయాలని వీరిని నమూనాగా చూపించారు. కాబట్టి ఈరోజు తెలుస్తున్న వెంకట వీరయ్య గారి యొక్క విలువేంటో, మన ప్రభుత్వం యొక్క విలువేంటో ఈ రోజున ప్రతి ఒక్కరికి
ఒక రైతులనే కాదు సబ్బండ్ వర్గాలకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి అందరికీ కూడా ఆ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి ఎంత తేడా ఉందో తెలుస్తుంది. కాబట్టి మళ్ళీ ఈ గవర్నమెంట్ వస్తేనే తప్ప మనం ప్రతిష్టాత్మక మనం వాళ్ళని గెలిపించుకునే బాధ్యత మనకి మంచి చేసేవాడిని మనం గెలిపించుకోవాలి. కాబట్టి మీ అందరికీ ఈ రోజున 25 సంవత్సరాల రజతోత్సవాలు వరంగల్లో జరుగుతూ ఉన్నాయి. దానికి ముఖ్య అతిథి మన ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కాబట్టి అందరం కూడా ఒక క్రమశిక్షణతో అక్కడికి చేరుకొని మళ్ళీ కార్యక్రమం అయిన తర్వాత ఎక్కిన ప్రతి ఒక్కరిని కూడా మనం జాగ్రత్తగా చేసుకుంటే బాధ్యత కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని చెప్పి తప్పనిసరిగా ఇది గ్రాండ్ సక్సెస్ అవుతుందనే ఉద్దేశంలో